గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మీ శాసనసభ్యులు, మీ అభిమాన నాయకులు, మరోసారి గద్వాల్ నుంచి భారీ మెజార్టీతో గెలవబోయే డికే అరుణ గారు, అంటే కొన్ని పేపర్ చూసుకొని మాట్లాడాలి. మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మనసులో ప్రత్యేక స్థానం ఉన్న రాములమ్మ గారు, విజయశాంతి గారికి ఈ ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ప్రియ మిత్రుడు సలీం అహ్మద్ గారు, తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికలకి ప్రచార కమిటీ చైర్మన్ ప్రియ మిత్రులు బట్టి విక్రమార్క గారు, ఆలంపూర్ ఎమ్మెల్యే ప్రియ మిత్రుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సంపత్ కుమార్ గారు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ప్రియ మిత్రుడు కొత్వాల్ గారు, పవన్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ గారు, స్నిగ్ధ గారు, రాజవర్ధన్ రెడ్డి గారు, వేదిక మీద పెద్దలందరికీ, పిసిసి మెంబర్ కృష్ణారెడ్డి గారికి, ఈ అద్భుత సభకి గద్వాల్ నియోజకవర్గం నుంచి నలుమూలల నుంచి విచ్చేసిన ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నమస్కారం. ముందుగా ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం, కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది చెప్పడానికి మీరే నిదర్శనం. మీ ఉత్సాహం నిదర్శనం ఏమన్నా చేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఇంత ఉత్సాహంతో గద్వాల్లో ఈ సభ జరగడం తప్పనిసరిగా కేసీఆర్ కి వణుకు పుట్టిస్తుంటది. తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయింది. 4 ఏళ్ల పాటు దుర్మార్గపు పరిపాలన తర్వాత ఆయన కర్మ, ఆయననే ముందస్తు ఎన్నికలు కోరుకుండు. ఇప్పుడు మీ ఉత్సాహం చూస్తుంటే తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీని బొంది పట్టడానికి, గోరి కట్టడానికి సిద్ధమని చెప్పి స్పష్టంగా అవపడుతుంది. అసలు నిన్న నిజామాబాద్ సభ చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అరే 4.5 ఏళ్ల పాటు నువ్వు ఏం చేసినావో ఏడవయ్యా అంటే, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసినావు అంటే, ఆయన మాట్లాడింది వేరేళ్ళ మీద ఏడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకుంటుంది? అసలు మీ మొహాలు మీకు ఎందుకయ్యా కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకుంటుందో? మీరే అన్నారు 6వ తారీఖు శాసనసభ డిజాల్వ్ చేసిన తర్వాత రాబోయే ఎన్నికల్లో మాకు 50% పోలింగ్ దాటుతుంది కాబట్టి ఎవరితో పొత్తు పెట్టుకుంటే నాకేం అవసరం అన్నాడు. 20-25 రోజుల్లో మళ్ళా మాట మార్చిండు. మేము పిలిపించినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏ కారణంతో అయితే మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిందో, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. ఏ కారణంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో, సోనియా గాంధీ గారు మన ప్రియతమ నాయకురాలు తెలంగాణ ఏర్పాటు చేసిండ్రో,
దళితులకి, గిరిజనులకి, బీసీలకి, ముస్లింలకి, రైతులకి, రైతు కూలీలకి, విద్యార్థులకి, నిరుద్యోగ యువతకి, మహిళలకి మేలు జరగాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడదో ఆ ఉద్దేశాలు, లక్ష్యాలు ఏవి నెరవేరలేదని కాంగ్రెస్ పార్టీగా ఒక పిలుపునిచ్చినాం. మళ్ళోసారి ఈరోజు నా పిలుపునిస్తున్నా. కేసీఆర్ అనే కుటుంబ సభ్యులు గజ దొంగల్లాగా, బందిపోటు దొంగల్లాగా ఈ రాష్ట్రం మీద పడి దోచుకుంటున్నారు. 4.5 ఏళ్ల పాటు ఏకైక కార్యక్రమం దోచుకోవడం, దాచుకోవడం. ఆ దొంగ సొమ్ముతో ఇప్పుడు ఎన్నికలు గెలవాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈ దుర్మార్గపు పరిపాలన అంతం కావాలని, ఈ దుష్ట శక్తులను తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయేతర శక్తులు కానీ, రాజకీయ శక్తులు కానీ కలిసి రావాలి. గవర్నమెంట్ ఎంప్లాయీ సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, తెలంగాణలో అన్ని సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులను ఇప్పుడు తరిమి కొట్టడం ఇది ఒక చారిత్రాత్మక అవసరం అని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ ఎన్నికలు టిఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి కాదు. ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబం, తెలంగాణ ప్రజల మధ్య జరగబోతున్నాయి. 4.5 ఏళ్ళు తెలంగాణ ప్రజలని అనేక విధాలుగా హింసించి, వారి హక్కులు కూడా కాలరాసి పరిపాలన చేసిన వాళ్ళకి ఇంకా పరిపాలించే హక్కు లేదు అని మనం చేస్తున్నాం. మా పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో వివిధ పార్టీలతో చర్చలు జరుపుతున్నాం. ఈయనకు అలవాటు ఉండొచ్చు ఇతర పార్టీలతో డబ్బులు తీసుకోవడం, ఈయనకు అలవాటు ఉండొచ్చు. అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ ఏదో ఆయన తెలంగాణలో ఘనకార్యం సాధించినట్టు, మేమేదో ద్రోహం చేయబోతున్నట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడిన కేసీఆర్ మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆరే తెలంగాణ ద్రోహి నంబర్ 1. దళిత ముఖ్యమంత్రి అని దళితులను ద్రోహం చేసింది కేసీఆర్. 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి దళితులకు బోధన చేసింది కేసీఆర్. గిరిజనులకి 12% ఇస్తా అని చెప్పి మోసం చేసింది కేసీఆర్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజానికని మోసం చేసింది కేసీఆర్. अरे मेरे मुसलमान भाई बहन, शादनगर में आपको वादा किया था 19 अप्रैल 2014 पे अगर टीआरएस इलेक्शंस में जीतेगी और गवर्नमेंट फॉर्म करेंगे, 4 महीने के अंदर तमिलनाडु के शक्ल में 12% रिजर्वेशन लागू करूंगा. साहब 4 महीने हो गए, 4 साल हो गए, क्यों आप 12% रिजर्वेशन के बारे में नहीं बात करते हैं? मेरे मुसलमान भाई बहन, अब याद रखना, हर चीज में आपको केसीआर ने धोखा दिया है. केसीआर नरेंद्र मोदी का चमचा है, नरेंद्र मोदी का एजेंट है. मेरे मुसलमान भाई बहन, अब याद रखना, जब प्रेसिडेंट ऑफ इंडिया इलेक्शंस हुए थे, टीआरएस ने बीजेपी को वोट दिया था. जब वाइस प्रेसिडेंट ऑफ इलेक्शंस हुए थे, केसीआर ने बीजेपी को मदद दिया था. जब पार्लियामेंट में नो कॉन्फिडेंस मोशन हुआ था, केसीआर ने नरेंद्र मोदी का मदद किया था. जब राज्यसभा डिप्टी चेयरमैन इलेक्शंस हुए थे, केसीआर ने नरेंद्र मोदी को मदद किया था. नोटबंदी में, जीएसटी में केसीआर ने नरेंद्र मोदी को मदद किया था. केसीआर नरेंद्र मोदी का एजेंट है. वहां बड़ा मोदी, यहां छोटा मोदी. मेरे मुसलमान भाई बहन, आपको धोखा देने के लिए ही इलेक्शंस आगे किए गए हैं, क्योंकि तेलंगाना में इलेक्शंस होने वाले थे अप्रैल मई में, लेकिन मुसलमानों को धोखा देने के लिए ही अभी जो असेंबली इलेक्शन जा रहे हैं वो एमआईएम के साथ जा रहे हैं. मुसलमान को कुछ नहीं बता रहे हैं. अगर वो इलेक्शन जीतेंगे
अगर నా ముస్లిం సోదరులు సోదరీమణులు ఈ ముందస్తు ఎన్నికలు मैं देख रहा हूं बहुत सारे मेरे मुसलमान भाई यहां बैठे हैं ఈ ముందస్తు ఎన్నికలు ముస్లింలని మైనారిటీలని మోసం చేయడానికే ఈ ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేసి పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ నరేంద్ర మోదీతో బీజేపీతో అలయన్స్ గా పోవడం ఖాయమని చెప్పి మనం చేస్తున్నాను మిత్రులారా मैं फिर एक बार बताता हूं आपको 12% रिजर्वेशन लो मुस्लिम लोग धोखा చేసిండు वक्फ लैंड्स के विषय पे मुस्लिम लकी धोखा చేసిండు ఉర్దూ అకాడమీ 4.5 ఏళ్ల తర్వాత 6 సెప్టెంబర్ శాసనసభ డిజాల్వ్ అయితే 5 సెప్టెంబర్ లో ఉర్దూ అకాడమీ చీఫ్ అపాయింట్ చేసిండు మిత్రులారా మైనారిటీస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఢిల్లీలో నరేంద్ర మోదీని బీజేపీని ఓడించాలంటే ఇక్కడ టిఆర్ఎస్ ని ఓడించాలి టిఆర్ఎస్ కి ఓటేస్తే మైనారిటీ సోదరులు సోదరులను గమనించాలి టిఆర్ఎస్ కి ఓటేస్తే అది బీజేపీకి ఓటేసే సమానం అని చెప్పి నేను మనం చేస్తున్నాను మిత్రులారా నిన్న కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే విధంగా మాట్లాడలే తూ అన్నాడు చీ అన్నాడు రకరకాలుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీలో గెలిచి నువ్వు మంత్రి చేసుకుంటే ఎవరి మొహం మీద ఎవరు ఉమ్మేయాలయా నువ్వు నిన్న రాత్రి మాట్లాడిన మాటలకి నిజామాబాద్లో మాట్లాడిన మాటలకి ఏదో తెలుగుదేశం పార్టీ ద్రోహం చేసినావు అడ్డలో మాట్లాడినావు తెలుగుదేశం పార్టీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ని శాసనసభ రాజీనామా చేయకుండా నీ మినిస్ట్రీలో మంత్రి పదవి ఇచ్చినావు కదా ఎవరు మొహం మీద ఎవరు ఉమ్మేయాలో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మహేందర్ రెడ్డి ఏ తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పి నువ్వు మినిస్టర్లు తీసుకున్నావు తుమ్మల నాగేశ్వరరావు ఏ తెలంగాణ కోసం కొట్లాడిన నువ్వు మినిస్టర్లు తీసుకున్నావు నీ పక్కన కూర్చున్న వాళ్ళందరూ కూడా తెలంగాణ వద్దనో తెలంగాణ ద్రోహం చేసిన వాళ్ళు వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని మమ్మల్ని ఏదో మాటలంటే ఈ తెలంగాణ ప్రజలంతా అమాయకులు కాదని చెప్పి నేను మనం చేస్తున్నాం అదేవిధంగా మిత్రులారా నా మీద కూడా అడ్డగోలుగా మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాడు అన్నాడు ఒకటే విషయం చెప్తున్నా చాలా మందికి తెలియకపోవచ్చు తెలంగాణ సమాజానికి మీడియా ద్వారా తెలియజేస్తున్నా నేను 15 ఏళ్ల వయసు నుంచి 30 ఏళ్ల వయసు వరకు భారత సైన్యంలో పాకిస్తాన్ చైనా బోర్డర్లో దేశ రక్షణ పనిచేసిన నేనే వయసులో ఈ దేశ రక్షణ కోసం పనిచేసినో ఈ కేసీఆర్ పాస్పోర్ట్ల బ్రోకర్గా పనిచేసిండు అతనా నా గురించి మాట్లాడేది భారతదేశ రక్షణ కోసం నా ప్రాణాలు లెక్క చేయకుండా చైనా పాకిస్తాన్ బోర్డర్ మీద నేను పనిచేస్తే ఆ వయసులో ఈ కేసీఆర్ దుబాయ్ పంపించే బ్రోకర్గా పనిచేసిండు ఆయన నా మీద అనేది మిత్రులారా ఈరోజు నేను మీడియాకు కూడా అపీల్ చేస్తున్నా మీరు ఎంత పెద్ద పెద్దగా ఆయన రాసిండ్రో అంత పెద్ద పెద్దగా మేము రాసింది కూడా రాయాలి చెప్తున్నాను అదేవిధంగా డికే అరుణ గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతం నుంచి కర్నూలులో చదువుకునే పిల్లలకి ఇక్కడ నాన్ లోకల్గా ఈ ప్రభుత్వం పరిగణిస్తుందని తెలుస్తున్నాను రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో నేటివిటీ ఉండి కర్నూలులో చదువుకున్న ఈ ప్రాంతంలో మీ ఉద్యోగ హక్కులు కానీ అన్ని విధాలుగా ఏది భంగం కాకుండా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో నిబంధనలు ఏర్పాటు చేస్తామని చెప్పి మనం చేస్తాను అదేవిధంగా
చాలాసార్లు నన్ను అడుగుతుంటారు, సరే మీరు వాళ్ళని విమర్శిస్తున్నారు, మీరేం చేయబోతున్నారని. క్లుప్తంగా 2-3 నిమిషాల్లో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయబోతుందని మనం చేస్తున్నాం. 4.5 ఏళ్ల పాటు కేసీఆర్ ఘనత ఏంటంటే తెలంగాణ రైతాంగం ఒక దిక్కుతోచని పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో 4,500 మంది ఆత్మహత్య చేసుకుంటే, 4,500 మంది తెలంగాణ రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించలేదు. అంత అమానవీయ ముఖ్యమంత్రి అని చెప్పి మనం చేస్తున్నాం. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పనిసరిగా వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేయబోతున్నామని చెప్పి మనస్తాను. అదేవిధంగా ఈ 4.5 ఏళ్ల పాటు రైతులు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారంటే రుణమాఫీ వీళ్ళది సరిగ్గా జరగలేదు. ఇక్కడున్న రైతులందరూ గమనించాలి. అనేక సందర్భాల్లో నేను, అరుణ గారు, బట్టి విక్రమార్క గారు శాసనసభలో చెప్పినాం, రైతు రుణమాఫీ చేస్తే ఏకకాలంలో చేయండి. మీరు 4 దఫాలుగా చేసి ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్టాల్మెంటు కేవలం బ్యాంకుల వడ్డీకే సరిపోయింది. వాస్తవమా కాదా? ఈ సిగ్గు లజ్జ లేని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి శాసనసభలో నేను అడిగిన ప్రశ్నకి అది ఎంత వడ్డీ భారం అయితే ఆ వడ్డీ భారం ప్రభుత్వమే భరుస్తున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ఇంకా గవర్నమెంట్ అంటే అయిపోయింది అనుకోండి, వడ్డీ భారం ప్రభుత్వం భరించలేదు. ఈ పరిస్థితి మళ్ళీ రాకుండా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేయబోతున్న విషయం మరోమారు మనం చేస్తాం. అదేవిధంగా ఈ 4.5 ఏళ్ల పాటు రైతులు తెలంగాణలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఏ పంటకు కూడా సరి అయిన మద్దతు ధర రాలే. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో వరి కానీ, మొక్కజొన్న కానీ కేంద్రం ఇచ్చే మద్దతు ధరతో సహా రాష్ట్ర బడ్జెట్ నుంచి కొంత బోనస్ కేటాయింపు చేసి వరి మరియు మొక్కజొన్న 2,000 రూపాయలకి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతుందని చెప్పి మనం చేస్తాను. వరికి 2,000, మొక్కజొన్నకి 2,000. పత్తి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం 6,000 రూపాయల కంటే తక్కువ కాకుండా ధర కొనుగోలు చేయబోతున్నాం. మిర్చి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 రూపాయల కంటే తక్కువ కాకుండా కొనుగోలు చేయబోతున్నారు. అదేవిధంగా నేను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గత 4.5 ఏళ్లుగా అనేక సందర్భాలు పంట నష్టం జరిగినప్పుడు వచ్చిన మహబూబ్నగర్ జిల్లాలో పంట నష్టం జరిగినప్పుడు ఈ ముదు నష్టము కేసీఆర్ పరిపాలనలో ఒక్క రైతుకు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ కింద నష్టపరిహారం రాలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందా? రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక అద్భుతమైన క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, పంట బీమా పథకం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ రైతుకి పంట నష్టం జరిగినా పూర్తిగా నష్టపరిహారం వచ్చే విధంగా ఆ క్రాప్ ఇన్సూరెన్స్ కింద ప్రీమియము రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, చాలా మంది నా తమ్ముళ్ళు నవ్వుపడుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత మీదే పెద్ద పాత్ర. మీ త్యాగాలు, మీ ఆత్మ బలిదానాలకే తెలంగాణ రాష్ట్ర నిర్ణయం జరిగింది. దురదృష్టవశాత్తు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యార్థులని, నిరుద్యోగ యువతని పూర్తిగా మర్చిపోయింది. ఈ వేదిక నుంచి నేను మీకు స్పష్టమైన హామీ ఇస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో
గుర్తింపబడ్డ ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వృత్తి కళాశాలలు డిడి బీడీలో మన పిల్లలకి అదే సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ చేసే విధంగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ మనం చేస్తాం. అదేవిధంగా మన పిల్లలు నిరుద్యోగ యువతగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాల కోసం, కొలువుల కోసం, జాబుల కోసం తెలంగాణ ఉద్యమంలో ముఖ్య స్లోగన్. దురదృష్టవశాత్తు కేసీఆర్ జూన్ 2014లో ముఖ్యమంత్రి అయిండు. జాగ్రత్తగా నలమ్మా, కేసీఆర్ జూన్ 2014 ముఖ్యమంత్రి అయిండు. ఈరోజు ఏం తారీఖమ్మా? 4 అక్టోబర్ 2018. 4.5 ఏళ్లలో కేసీఆర్ ఆనాడు తెలంగాణ ఏర్పడ్డ నాడు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఖాళీలు, కొలువులు, ఉద్యోగాలు ఈ రోజు కూడా నింపలేదంటే ఎంత అసమర్థత, ఎంత నిర్లక్ష్యం, ఎంత లెక్కలేంతనం ఒక్కసారి ఆలోచన చేయాలి. స్పష్టమైన హామీ ఇస్తున్నాం. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరమే పెట్రోల్ డీజిలా ఒక నిమిషం ఇదైనా కాదు. ఓకే రైట్. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వ రంగ సంస్థల్లో 1,00,000 ఉద్యోగాలు కల్పించబోతున్నామని, దాంట్లో భాగంగా ఒక మెగా డిఎస్సి పెట్టి 20,000 గవర్నమెంట్ టీచర్స్, ప్రభుత్వ టీచర్ల ఉద్యోగాలు నింపబోతున్న విషయం మనం చేస్తున్నాం. అదేవిధంగా మరో 1,00,000 ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో స్వయం ఉపాధి అవకాశాల్లో కల్పించబోతున్నాం. ఈ 2 లక్షలు కాక రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం 10 లక్షల మంది నిరుద్యోగ యువతకి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఏర్పాటు చేయబోతున్న విషయం మనం చేస్తాం. సరే, ఎంప్లాయీస్ చాలా ఒత్తిడి కాబట్టి ముందే చెప్తా. సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, పెన్షన్ల విషయం ఇప్పుడు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గద్వాల్కి ప్రాంతానికి, ఎందుకంటే మీకు కర్నూలే దగ్గర ఉంది, అన్ని నగరాల కంటే కర్నూలే దగ్గర ఉంది. మరి ఈ ప్రాంతంలోనే సరైన వసతులు కల్పించే వరకు, మౌలిక వసతులు కల్పించే వరకు కర్నూలులో చదువుకున్న, ఆరోగ్య రీతి అయిన ఎమర్జెన్సీ ఉన్నా, కర్నూలులో మీరు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేస్తుంది, పూర్తిగా ఖర్చు భరిస్తుంది అని చెప్పి మనం చూస్తున్నాం. ఆర్టీసీ విషయంలో, ఆర్టీసీ ఒక ప్రజాసేవకి సంబంధించిన సంస్థ, ఒక లాభదాయకం నష్టం అనే సమస్య కాదని ఆర్టీసీని ప్రభుత్వంలోనే విలీనం చేసి ఆర్టీసీ ఎంప్లాయీస్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మేము ట్రీట్ చేయబోతున్నాం. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం చేస్తున్నాను. ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్ విషయంలో ఈ మధ్యనే మొత్తం తెలంగాణలోని ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్ మేనేజ్మెంట్తో హైదరాబాద్లో బహిరంగ సభకి నేను అటెండ్ అయినా. స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను మనవి చేసిన, నేను ముందు చెప్పినట్టుగా ప్రభుత్వంచే గుర్తింపబడ్డ ప్రైవేట్ కాలేజెస్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి 100% ఫీజు రియంబర్స్మెంట్ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో సకాలంలో జరుగుతాయి మనం చేస్తున్నాను. ప్రైవేట్ స్కూల్స్కి తెలంగాణలో చాలా హరాస్మెంట్ జరుగుతుంది.
ఇప్పుడు ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కలిపి 43 లక్షల విద్యార్థులు చదువుకుంటున్నారు. 5 లక్షల మంది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. నేను మొన్న హైదరాబాద్లో ప్రకటించిన విషయం మరోమారు మీకు ప్రకటిస్తున్నా. ప్రైవేట్ స్కూల్స్కి కాలేజెస్కి మీకు ప్రస్తుతం ఉన్న విద్యుత్ ఛార్జీలు కమర్షియల్ ఛార్జీస్ నుంచి తగ్గించి మీకు విద్యుత్ ఛార్జీలు డొమెస్టిక్ టారిఫ్తో సమానంగా చేయబోతున్నాం. మీకు మున్సిపల్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ కమర్షియల్ రేట్ నుంచి తగ్గించి డొమెస్టిక్ రేట్ చేయబోతున్నాం. మీకు ఫైర్ సేఫ్టీ కానీ ట్రాఫిక్ ఎన్ఓసీలకి ఈరోజు తీవ్రంగా హరాస్మెంట్ జరుగుతుంది. ఆ విధంగా కాకుండా నిబంధనలు సడలింపు చేయబోతున్నాం. మిత్రులారా, నేను మనందరికీ సంబంధించి ఒక ముఖ్యమైన విషయం మనం చేస్తున్నా. పెన్షన్స్, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, నేత కార్మికులు వీళ్ళందరికీ ప్రస్తుతం ప్రతి నెల పెన్షన్ 2,000 రూపాయలు. వీళ్ళందరికీ పెన్షన్ 1000 రూపాయలు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, చేనేత కార్మికులకి, బీడీ కార్మికులకి, నేత కార్మికులకి 1000 రూపాయల నుంచి 2,000 రూపాయలు పెన్షన్ పెంచబోతున్న విషయాన్ని మనం చేస్తాను. అదేవిధంగా 65 ఏళ్ళు దాటితేనే పెన్షన్ ఇప్పుడు తగ్గించి ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా వృద్ధాప్య పెన్షన్ 65 నుంచి తగ్గించి 58 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వబోతున్నాం. ముసలమ్మ, ముసలయ్య ఇద్దరికి వృద్ధాప్య పెన్షన్ వర్తిస్తే ఇప్పుడు ఒక్కరికే ఇస్తున్నారు, ఇద్దరికి ఇవ్వబోతున్నాను విషయం మనం చేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగస్తుల తల్లిదండ్రులకి ఇప్పుడు ఇస్తలేరు, వాళ్ళకు కూడా వృద్ధాప్య పెన్షన్ వర్తింపజేస్తాను మనం చేస్తున్నాను. వికలాంగులకి 1,500 రూపాయల నుంచి 3,000 రూపాయలకి పెన్షన్ పెంచబోతున్న విషయాన్ని మనం చేస్తున్నాం. రజకులు, నాయి బ్రాహ్మణుల విషయంలో కూడా పెన్షన్లు వర్తింపజేసే విషయం ఆలోచన చేసి ఒక 3-4 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం. అదేవిధంగా మహిళా సంఘాల విషయం చాలా ముఖ్యమైనది. ఈరోజు ఇక్కడ మరి నా అక్కలు, చెల్లెలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. మీరు దయచేసి మీ భార్యలకి, మీ తల్లులకి, మీ అక్కలకి, చెల్లెలకి చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల మహిళా సంఘాలు, డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. దీంట్లో 70 లక్షల మంది సభ్యులు ఉన్నారు. 4.5 ఏళ్ల పాటు కేసీఆర్ మహిళా సంఘాలని పూర్తిగా నిర్లక్ష్యం చేసిండు. క్యాబినెట్లో 1,90,000 1,90,00,000 మహిళల్లో, అంటే సుమారు తెలంగాణలో సగ జనాభా ఉన్న 2 లక్షల మహిళల్లో కేసీఆర్కి ఒక్క మహిళ కూడా క్యాబినెట్ మంత్రి అవ్వడానికి ఆయనకి ఎవరు అవుపడలే. మిత్రులారా, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా సంఘాలకి తెలంగాణ రాష్ట్రంలో గద్వాల్తో సహా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళా సంఘానికి, ప్రతి డ్వాక్రా గ్రూప్కి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో రాగానే 1,00,000 రూపాయలు గ్రాంట్ ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తాను. బ్యాంకుల నుంచి 10 లక్షల రూపాయలు రుణం ఇప్పించి ఆ వడ్డీ భారం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది మనం చేస్తున్నాను. మిత్రులారా, చివరిగా మత్స్యకారులకి, గొర్రె కాపురులకు కూడా వాళ్ళకి పెన్షన్ ఇచ్చే విషయం కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తుంది. 3-4 రోజుల్లో మేనిఫెస్టో విడుదలైతే దాంట్లో ఫైనల్ ప్రకటన ఉంటుంది.
ఒక్క నిమిషమా. పెట్రోల్ డీజిల్ అసలు నిజంగా ఆడ మోదీకి సిగ్గుశరం లేదు, ఇక్కడ కేసీఆర్కి లేదు. ఆయన పెంచుతూనే పోతున్నాడు. ఈయన కేసీఆర్ కూడా ఈరోజు పెట్రోలు డీజిల్ పెట్రోలు డీజిల్ విషయంలో నరేంద్ర మోదీ ధర పెంచుతూ పోతుంటే కేసీఆర్ దాని మీద ట్యాక్స్ పెంచుతూ పోతున్నాడు. అసలు ఏమైనా అనుకున్నామా మన జీవిత కాలంలో పెట్రోలు డీజిల్ ఎల్పిజి ఈ విధంగా పెరుగుతుంది? 4 ఏళ్లలో రెండింతలు చేసేసింది. గ్యాస్ విషయంలో నిరుపేద మధ్య తరగతి కుటుంబాలని ఆదుకోవడానికి తెల్ల కార్డు వాళ్ళున్న అందరికి కూడా సంవత్సరానికి 6 సిలిండర్లు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబోతుంది చెప్పిన మనం చేస్తున్నాము. పెట్రోల్ డీజిల్ విషయంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కాబోతున్నారు. పెట్రోల్ డీజిల్ కూడా వ్యాట్ నుంచి జిఎస్టీకి తీసుకొచ్చి ఆ ధరలు పెద్ద ఎత్తున రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించబోతాం మనం చూస్తాం. అదేవిధంగా అగ్రకులాల్లో ఉన్న వాళ్ళు మాలో ఉన్న నిరుపేదలకు కూడా ప్రభుత్వాలు సహాయం చేయాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. తప్పనిసరిగా దళితులు, బీసీలు, గిరిజనులు, ముస్లింలు, అగ్రకులాల్లో బీదవారికి కూడా అన్ని విధాలుగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో సహాయ సహకారాలు ఉంటాయని నేను ముగించుకునే ముందు ఒక్కటే విషయం, వాల్మీకి పోయే విషయాల్లో నేను ఆలంపూర్లో ఆల్రెడీ ప్రకటన చేసిన, తప్పనిసరిగా మీరిచ్చే డిమాండ్స్ అది న్యాయంగా ఉన్నాయి. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ పని చేసి పెడతామని చెప్పి నేను హామీ ఇస్తున్నా. ఓకే, రైట్ వినండి. ఇందిరమ్మ ఇండ్ల విలువ విషయంలో మీ అందరికీ తెలుసు. అమ్మ కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. గతంలో నేను హౌసింగ్ మంత్రిగా ఉండి గద్వాల్తో సహా ఈ రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యున్సీలో 1000 ఇండ్లు మంజూరు చేసినాం. ఒక్కో సంవత్సరం 1000 ఇండ్లు కట్టించినాం. అప్పుడు నేను హౌసింగ్ మంత్రిని. అప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళు కట్టించేది ఇల్లేనా, అసలు ఇదో డబ్బా, బిడ్డ అల్లుడు ఇంటికి వస్తే ఎడ వండుకోవాలి, కొడుకు కోడలు ఎడ వండుకోవాలి, గొర్రెలు ఎడ కట్టాలి, బర్రెలు ఎడ కట్టాలి పెద్ద మనిషి. మరి గద్వాల్ కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయి చెప్పండి మీరు? ఎంతమందికి వచ్చినాయి? ఈ దోకాబాజులని ఏ విధంగా శిక్షించాలో ఆలోచన చేయండి. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండ్ల విషయంలో ఇందిరమ్మ ఇండ్ల బిల్స్ పెండింగ్ ఉన్న చోట మొత్తానికి మొత్తం వచ్చిన రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో 100 రోజుల్లో ఇందిరమ్మ బిల్స్ పెండింగ్ మొత్తానికి మొత్తం పేమెంట్ అయిపోతుందని చెప్పి మనం చేస్తున్నాను. గతంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళకి మరొక గది అదనపు సౌకర్యాల కోసం ఇందిరమ్మ గతంలో కట్టుకున్న వాళ్ళకి 2 లక్షల రూపాయలు అదనపు గది కోసం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అదేవిధంగా ఈ డబుల్ బెడ్రూమ్ స్కీము ఇట్లా ఉండదు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ సొంత స్థలంలో మీరే నిర్మించుకోవడానికి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకోవడానికి మీ సొంత స్థలంలో మీకు 5 లక్షల రూపాయలు మంజూరు చేయబోతున్న విషయం మనం
అదేవిధంగా రేషన్ విషయంలో విద్యా వాలంటీర్ల తప్పనిసరిగా వాళ్ళ వేతనాలు పెంచాలి. రేషన్ విషయంలో విలేకరుల విషయంలో కేసీఆర్ మిమ్మల్ని మోసం చేసిండు, దగా చేసిండు. తప్పనిసరిగా జర్నలిస్టుల విషయంలో కూడా మేము ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని, రేషన్ విషయంలో ఇప్పుడు తెల్ల కార్డున్న వాళ్ళకి దొడ్డు బియ్యం ఇస్తున్నారు, మనిషికి 6 కిలోలు ఇస్తున్నారు. ఈ విధంగా కాకుండా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో తెల్ల కార్డు కింద ప్రతి మనిషికి 7 కిలోల సన్న బియ్యం ఇవ్వబోతుందని మనం చేస్తున్నాను. సన్న బియ్యంతో సహా 9 రకాల నిత్యావసర వస్తువులు, ఉప్పు, పప్పు, చక్కెర, చింతపండు, కారం, గోధుమ పిండి, నూనె. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్న బియ్యంతో సహా ఒక సామాన్య కుటుంబానికి అవసరం పడే 9 రకాల వస్తువులు ఇవ్వాలని చెప్పి మనవి చేస్తూ ఒక ముఖ్యమైన ప్రకటన. బాబు కూర్చోండి. తెలంగాణ రాష్ట్రంలో దళితులకి గిరిజనులకి పూర్తిగా సన్న బియ్యంతో సహా రేషన్ మొత్తం కూడా ఉచితంగా ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తున్నాను. మిత్రులారా, మరికొన్ని విషయాలు నేను మరోసారి మాట్లాడతా. చాలా లేట్ అయిపోయింది, అందరూ చేతులు ఎత్తాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే తప్పనిసరిగా మీరందరూ కూడా రాష్ట్రంలోనే అధిక మెజారిటీతో డీకే అరుణ గారిని గెలిపిస్తారనే విశ్వాసంతో ముగించుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.